హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి ఫుడ్ విల్లా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన కేక్ రెసిపీ అండి. ఎలానో న్యూ ఇయర్ కూడా మనకి దగ్గర పడుతుంది కదా! చాలా సింపుల్‌గా ఈ చిన్న చిన్న టిప్స్‌తో గనుక చేసుకుంటే మీరు బయట కొనవలసిన అవసరం లేదండి. అది ఎలానో వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ నేను తీసుకుంటున్నానండి. గ్రామ్స్ లెక్క చెప్పాలనుకుంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలానే దీన్ని సోజీ అని కూడా అంటారు కదా! దీంట్లోనే ఒక 3 స్పూన్ల వరకు పంచదార వేస్తున్నాను. అలానే ఒక 4 స్పూన్ల వరకు హనీ కూడా వేస్తున్నానండి. ఇలా హనీతో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఇంట్లో ఏమైనా షుగర్ పేషెంట్స్ ఉన్న చిన్నపిల్లలకి కూడా ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బేకింగ్ సోడా వేయట్లేదండి, బేకింగ్ పౌడర్ ఒకటే వేస్తున్నాను. అలానే దీంట్లోనే 4-5 స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. మీ దగ్గర వేరే ఏ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలానే నిమ్మకాయలో సగం ఒక చెక్కని ఇలా నిమ్మరసాన్ని పిండి తీసుకుంటున్నానండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మన కేక్ అనేది చాలా స్పాంజీగా పొంగుతూ వస్తుంది. ఇదంతా కూడా స్పూన్తో ఒకసారి కలుపుకుందాం. ఇలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత స్పూన్ అయితే తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా పాలన్నీ వేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పుని చాక్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మిక్స్ అనేది ఇలా రెడీ చేసుకోవాలండి. మనం దోశలు వేసుకుంటాం కదా, అలా అయితే మిక్స్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. మన దగ్గర కేక్ ట్రే కానీ లేకపోతే స్టీల్ గిన్నె ఏమైనా ఉంటే దానికి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెను మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ కేక్ ట్రే తీసుకున్నాను. అలా ఆయిల్ పైన పొడి మైదా పిండి ఉంటుంది కదా, అది చల్లుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో ఇంతకుముందు మనం కేక్ మిక్స్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా వేసేద్దాం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కిందకి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మధ్యలో మనకి హెయిర్ క్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా పోయి మన కేక్ అనేది బాగా వస్తుంది. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన నేను కొద్దిగా చల్లుకుంటున్నాను. మన కేక్ అనేది చూడడానికి బాగుంటుంది కదా. ఇలా చేసుకొని దీన్ని అయితే పక్కనైతే పెట్టేసుకుందాం. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అడుగు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకున్నాను. దాంట్లో ఇలా గిన్నెనైతే పెట్టుకుంటున్నానండి. ఇలా గిన్నెలో కాకుండా మీ దగ్గర స్టాండ్ ఏమైనా ఉన్నా ఆ స్టాండ్ని కూడా మిడిల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు వేడి చేసుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత గిన్నె అంతా బాగా వేడిగా అయిపోతుంది కదా. ఇప్పుడు కేక్ మిక్చర్ ఏదైతే ఉందో అది ఇలా మధ్యలో పెట్టుకోవాలండి. ఆ గిన్నె పైన పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్ని కవర్ చేసుకోవడానికి నేను ఇక్కడ పేపర్ పెట్టి హోల్ అనేది కవర్ చేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంట అనేది ఒక 45-50 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. అప్పుడు మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. నాకైతే ఇక్కడ 40 మినిట్స్ అయితే టైం పట్టిందండి. 40 మినిట్స్ తర్వాత కనుక తీసి చూస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఒక చాక్ తీసుకొని చెక్ చేసుకుందాం. ఇలా ఏమీ అంటకుండా వస్తుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో చుట్టూ కూడా ఇలా అనుకోవాలండి. ఇలా అనడం వల్ల మన కేక్ అనేది చాలా ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా కేక్ అనేది వేసుకొని చేత్తో ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మన కేక్ అనేది మంచి కలర్తో చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మన ట్రేకి కూడా ఏమీ అంటుకోకుండా శుభ్రంగా అనేది వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. లోపల అనేది బాగా కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. లోపల కూడా బాగా కుక్ అయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా హ్యాపీగా ఇంట్లో అందరికి ఇలా చేసి పెట్టండి. న్యూ ఇయర్ కూడా దగ్గరలో వస్తుంది కదా.
అలానే ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రీదేవి ఫుడ్ వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.